శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం అండి. దిస్ ఇస్ ఎపిసోడ్ 65 ఆఫ్ లెవెల్ 3 కాన్స్టిట్యూషనల్ అండ్ క్లినికల్ మెటీరియా మెడికా. ఈరోజు మన టాపిక్ లైకోపోడియం క్లెవాటం పార్ట్ 3. అవును, ఇందులో మనం ప్రధానంగా క్లినికల్ అప్లికేషన్, ఆ తర్వాత కంపారిటివ్ మెటీరియా మెడికా, ఇంకా కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రైబింగ్ గురించి లోతుగా చర్చిస్తాం. కరెక్ట్. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. కిందటి భాగంలో అంటే మన పార్ట్ 2లో లైకోపోడియం వాళ్ల మానసిక చిత్రం, మెంటల్ పిక్చర్ గురించి, అలాగే వాళ్ల ఫిజికల్ జనరల్స్ గురించి చాలా వివరంగా చూశాం కదా. నిజమే. వాళ్లలో ఉండే ఆ ఆంతరంగ అభద్రతా భావం, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆ సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య వచ్చే బాధలు, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కాని ఈరోజు ఎపిసోడ్ లక్ష్యమేంటంటే, అసలు క్లినిక్లోకి వచ్చే ఒక పేషెంట్లో దీన్ని ఎలా గుర్తించాలి? ఖచ్చితంగా. ఎందుకంటే థియరీ చదవడం వేరు, క్లినిక్లో ప్రాక్టికల్గా ఒక వ్యక్తిని చూసి మందు నిర్ధారించడం వేరు. రైట్. అంటే కేవలం ఒక లక్షణం ఆధారంగా కాకుండా ఆ టోటాలిటీ ఆధారంగా మందును ఎలా ఎంచుకోవాలో మనం ఇవాళ మాట్లాడుకోవాలి. ఉదాహరణకు మానసిక లక్షణాలు తెలుసుకున్నాం కదా, మరి రియల్ లైఫ్లో లైకోపోడియం వాళ్ళు ఎలా కనిపిస్తారు అంటారు? మంచి ప్రశ్న. ఇప్పుడు క్లినిక్లోకి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడనుకోండి. అతనికి తీవ్రమైన కడుపుబ్బరం ఉంటుంది. ఆఫీసులో చూస్తే తన కింది స్థాయి ఉద్యోగులపై విపరీతమైన పెత్తనం చలాయిస్తాడు, అరుస్తాడు. ఓహో, అంటే చాలా డామినేటింగ్ అన్నమాట. అవును, కానీ పై అధికారుల దగ్గర లేదా ఇంట్లో భార్య ముందు మాత్రం చాలా అణిగిమణిగి ఉంటాడు. రైట్ రైట్. అంటే ఒక కార్యాలయంలో బాస్ ముందు భయపడుతూ ప్యూన్ మీద అరిచే మేనేజర్ లాగా. కరెక్ట్. ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక స్టూడెంట్ ఉంటాడు, చదువులో చాలా బ్రిలియంట్, కానీ రేపు పరీక్ష అనగానే విపరీతమైన భయం, చేతులు వనకడం, కడుపులో దేవేసినట్లు అవ్వడం లాంటివి. అవును, దాన్నే మనం యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాం. తీరా ఎగ్జామ్ హాల్లోకి వెళ్లి పేపర్ చూశాక వాడికి భయం పోతుంది, అద్భుతంగా రాస్తాడు, ఒక నియంతలాగా ప్రవర్తిస్తాడు. కానీ బయట వ్యక్తులను చూస్తే, బయట ఎవరైనా ఇంటికొస్తే చాలు అమ్మ వెనకాల దాక్కుంటాడు, వణికిపోతాడు. ఇవన్నీ లైకోపోడియం ఆ కాన్స్టిట్యూషన్ని గుర్తించే విధానాలు. అర్థమైంది. కానీ ఇక్కడ నాకు డౌట్. ఇప్పుడు నాకొక పేషెంట్ వచ్చి, డాక్టర్ గారు నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది అని వాళ్ల ఆవిడ మీద అరుస్తున్నాడు అనుకుందాం. కేవలం ఈ ఒక్క లక్షణం చూసి నేను వెంటనే లైకోపోడియం ఇచ్చేయొచ్చా? ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇక్కడే మనకు ఆర్గనాన్ బేస్డ్ ప్రిస్క్రైబింగ్ లాజిక్ అవసరం. అంటే హానిమాన్ గారు చెప్పిన సూత్రాలు. అవునండి. ముఖ్యంగా ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లోని అఫోరిజం 5 మనం గమనించాలి. ఒక రోగిని చూసినప్పుడు కేవలం అతని కడుపు ఉబ్బరాన్ని చూడకూడదు. అతని శారీరక నిర్మాణం, మానసిక స్థితి, జీవనశైలి అంతా పరిగణనలోకి తీసుకోవాలి. రైట్. టోటాలిటీ అంటే అదే కదా? అవును. ఇక అఫోరిజం 6 ఏం చెబుతుందంటే, వైద్యుడు ఎప్పుడూ ఒక పక్షపాతం లేని పరిశీలకుడుగా, అంటే అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్గా వ్యవహరించాలి. అంటే పేషెంట్ సాయంత్రం కడుపుబ్బుతోంది అనగానే మన మైండ్లో లైకోపోడియం ఫిక్స్ అయిపోకూడదనమాట. కరెక్ట్. మన బ్రెయిన్లో ముందుగానే ఒక ఫ్రేమ్ గీసుకుని వాళ్ళని అందులో ఇరికించకూడదు. అలాగే అఫోరిజం 153 చాలా ముఖ్యం. ఇదేం చెప్తుందంటే, సాధారణ లక్షణాల కంటే విలక్షణమైన లక్షణాలు ముఖ్యమని కదా? ఎగ్జాక్ట్లీ. అరుదైన పెక్యూలియర్ సిమ్టమ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. కేవలం ఒక కీనోట్ పట్టుకుని మందు ఇస్తే సమగ్రత లేకపోవడం వల్ల ఆ ప్రిస్క్రిప్షన్ ఫెయిల్ అవుతుంది. వావ్! ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. అంటే లక్షణాల సమగ్రతను అర్థం చేసుకున్నాక ఈ లైకోపోడియం లాగే కనిపించే ఇతర మందుల మధ్య తేడానెలా గుర్తించాలి? ఎందుకంటే చాలా మందులు సిమిలర్గా అనిపిస్తాయి కదా? అవును, ఇక్కడే మనం కంపారిటివ్ మెటీరియా మెడికాన్ని అప్లై చెయ్యాలి. ఉదాహరణకు లైకోపోడియం వర్సెస్ సల్ఫర్ చూద్దాం. ఈ కల్కేరియా, లైకోపోడియం, సల్ఫర్ చక్రం గురించి వినే ఉంటారు. చాలా ఫేమస్ కదా ఇది. అవును. ఇప్పుడు సల్ఫర్ వాళ్ళని చూస్తే వాళ్లలో సహజమైన నాయకత్వ లక్షణాలుంటాయి. ఒక రకమైన అహంకారం, కాన్ఫిడెన్స్ బై బర్త్ ఉంటాయి. అంటే వాళ్ళు నిజమైన రాజులన్నమాట. కరెక్ట్. కానీ లైకోపోడియం అలా కాదు. లోపల విపరీతమైన అభద్రతాభావం ఉండి దానిని కవర్ చేసుకోవడానికి ఇతరులపై ఆధిపత్యం చలాయిస్తుంది. అంటే తను బలవంతుడినని నిరూపించుకోవాలనే తపన. మరి కల్కేరియా కర్బ్ పరిస్థితేంటి? కల్కేరియా కూడా భయస్థులే. కొత్త పనులు చేయాలంటే వణుకు. కానీ వాళ్లు తమ బలహీనతను నిజాయితీగా అంగీకరిస్తారు.
నాకు భయంగా ఉంది, నా వల్ల కాదు అని ఒప్పుకుంటారు. రైట్, ఓపెన్గా చెప్పేస్తారు. కాని లైకోపోడియం ఆ బలహీనతను దాచిపెట్టి ఒక డిప్లొమాటిక్ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రాణం పోయినా తాను వీకని ఒప్పుకోదు. ఓహో, మరి నక్స్వామికాతో దీన్ని ఎలా పోల్చుతారు? నక్స్వామిక వాళ్ళు కూడా భయంకరమైన కోపిష్టులు, డామినేటింగ్ కదా? పైకి ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు. కాని నెక్స్వామిక చిన్నప్పుడ్నుంచే చాలా ధైర్యంగా, దూకుడుగా ఉంటుంది. వాడు పుట్టుకతోనే ఫైటర్. మరి లైకోపోడియం? లైకోపోడియం చిన్నప్పుడు చాలా సిగ్గుపడుతూ, ఎవ్వరితో కలవకుండా, భయపడుతూ పెరుగుతాడు. పెద్దయ్యాక ఈ సమాజంలో నెగ్గుకు రావడానికి ఆ ముసుగు వేసుకుంటాడు. అంటే వాళ్ళ డామినేషన్ అనేది ఒక సర్వైవల్ మెకానిజం. గ్రేట్. ఇంకో మందు సైలీషియా గురించి కూడా చెప్పండి. వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ తక్కువే కదా? అవును, సైలీషియా వాళ్లకి నైపుణ్యం అంటే స్కిల్ ఉంటుంది కాని ఆత్మవిశ్వాసం ఉండదు. భయపడతారు. కాని పని మొదలు పెడితే అద్భుతంగా చేస్తారు అంటారు కదా? ఎగ్జాక్ట్లీ. అయితే లైకోపోడియంలాగా పక్కవాళ్ల మీద పెత్తనం చెయ్యాలనే తపన, ఆ పవర్ పిచ్చి సైలీషియాలో అస్సలుండదు. వాళ్ళు చాలా పారదర్శకంగా ఉంటారు. రైట్, చాలా క్లియర్గా అర్థమైంది. సరే, ఇప్పుడు మనం సరైన మందును ఎంచుకున్నాం అనుకుందాం. మందు ఇచ్చిన తర్వాత అది ఇతర మందులతో ఎలా వ్యవహరిస్తుంది? అంటే రెమెడీ రిలేషన్షిప్స్ గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. లైకోపోడియం లాంటి డీప్ యాక్టింగ్ రెమెడీ ఇచ్చినప్పుడు అది ఒక పొరను తొలగించాక మిగిలిన లక్షణాలకు కాంప్లిమెంటరీ మందులు అవసరం అవుతాయి. కాంప్లిమెంటరీ అంటే దానికి అనుబంధంగా పనిచేసేవి కదా? ఉదాహరణకు సల్ఫర్, లైకోసిస్, అయోడిన్ లాంటివి లైకోపోడియంకి అద్భుతమైన అనుబంధ మందులు. ఇవి ఆ ట్రీట్మెంట్ సైకిల్ని పూర్తి చేస్తాయి. మరి ఫాలోవెల్ మందులు అంటే? అంటే ఒక మందు తర్వాత ఏది వాడొచ్చు అనేది. క్యాల్కేరియా తర్వాత లైకోపోడియం, ఆ తర్వాత సల్ఫర్. ఈ క్రమం చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ నాకు లాజికల్ క్వెశ్చన్ ఉంది. ఒకవేళ మనం లైకోపోడియం ఇచ్చాం, కానీ పొటెన్సీ ఎక్కువయ్యో లేదా అది తప్పు మందో అయ్యి పరిస్థితి వికటిస్తే ఏంటి? అసలు ఈ విరుగుడు అంటే యాంటీడోట్ ఎప్పుడు అవసరమవుతుంది? ఇది ప్రాక్టికల్గా ప్రతి వైద్యుడు తెలుసుకోవాల్సిన విషయం. యాంటీడోటింగ్ అంటే ఏదో కెమికల్ రియాక్షన్ని ఆపడం కాదు. తప్పు మందు వల్ల రోగి శరీరంలో కొత్త లక్షణాలు అంటే ప్రూవింగ్ సిమ్టమ్స్ మొదలైనప్పుడు ఆ దుష్ప్రభావాలను తగ్గించడానికి మనం యాంటీడోట్ ఇస్తాం. అంటే డైనమిక్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడం అన్నమాట. మరి లైకోపోడియంకి ఎలాంటి విరుగుడు మందులుంటాయి? ప్రధానంగా క్యాంఫర్, పల్సటిలా, కాస్టికమ్లను మనం యాంటీడోట్స్గా వాడతాం. ఇవి ఎప్పుడెప్పుడు వాడాలి? ఒకవేళ రోగికి ఎనర్జీ లెవెల్స్లో చాలా అబ్నార్మల్ షిఫ్ట్ వస్తే క్యాంఫర్ వాడతాం. అదే మానసిక ఆందోళనలు ఎక్కువైతే పల్సటిల్లా ఇస్తాం. క్లినికల్ సిచ్యువేషన్ని బట్టి నిర్ణయించాలి. అమేజింగ్. ఇప్పుడు మనం నేర్చుకున్న సిద్ధాంతాలను, ఆ వ్యత్యాసాలను ఒకసారి ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. ఆ క్లినికల్ కేస్ వర్క్షాప్ చేద్దాం. నేనొక 4 డిఫరెంట్ కేసెస్ చెప్తాను. మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారో మాకు వివరించండి. అలాగే, చెప్పండి. కేస్ 1. ఇందాక మనం అనుకున్నట్టు ఒక స్టూడెంట్ క్లాస్లో ఆన్సర్లు బాగా చెప్తాడు, కానీ ఎగ్జామ్ అనగానే విపరీతమైన ఆందోళన. తీరా రాసాక మంచి మార్కులు వస్తాయి. కేస్ 2. ఒక బిజినెస్ మ్యాన్. జీర్ణ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం 4 నుంచి 8 మధ్య బాగా నీరసం, కడుపుబ్బరం. కానీ ఆఫీస్లో అందర్నీ విపరీతంగా డామినేట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ కేస్. కేస్ 3. ఒక మేనేజర్. తనకంటే కింది స్థాయి ఉద్యోగులతో చాలా కఠినంగా ఉంటాడు. కానీ పై అధికారుల ముందు, బాస్ ముందు మాత్రం పూర్తిగా అణిగిమణిగి ఉంటాడు, వణికిపోతాడు. ఇక చివరిది కేస్ 4. ఒక చిన్న పిల్లాడు. ఇంట్లో చాలా మొండిగట్టం. తనకు కావలసిందే జరగాలి అంటాడు. కాని బయట వ్యక్తులను చూస్తే అమ్మ వెనక దక్కుంటాడు. ఇప్పుడీ 4 కేసుల్లో మనం లైకోపోడియం ఇవ్వవచ్చా? ఎందుకు? దీన్ని మనం సమగ్ర కోణంలో పరిశీలిస్తే అంటే ఇఫ్ యూ కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, ఖచ్చితంగా ఈ 4 కేసుల్లోనూ లైకోపోడియం ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ నలుగురిలోనూ ఆ కోర్ ఎసెన్స్ ఒకటే. అంటే ఆ భయం ముసుగు అంటారా? అవును, ఆ స్టూడెంట్లో ఉన్న యాంటిసిపేటరీ యాంగ్జైటీ, ఆ బిజినెస్ మ్యాన్లో ఉన్న డామినేషన్ విత్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఆ మేనేజర్లోని డిక్టేటోరియల్ టు సబార్డినేట్స్, పిల్లాడిలోని టైరెంట్ అట్ హోమ్, టిమిడ్ అవుట్ సైడ్, ఇవన్నీ లైకోపోడియం తాలూకు వివిధ ముఖచిత్రాలు. అద్భుతం. అంటే మనిషి వేరే అయినా, వయసు వేరే అయినా, ఆ లోపలున్న అసలు కాన్స్టిట్యూషన్ లైకోపోడియమే అన్నమాట. కరెక్ట్గా పట్టుకున్నారు. అందుకే టోటాలిటీ ఆధారంగా మాత్రమే మనం మందును కన్ఫర్మ్ చేసుకోవాలి. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? అంటే దీని అర్థమేమిటన్నమాట?
ఇదంతా విన్నాక సాధారణంగా జూనియర్ వైద్యులు ఎక్కడ తప్పులు చేస్తుంటారు? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సర్వసాధారణమైన పొరపాట్లు జరుగుతుంటాయి. కేవలం కడుపు ఉబ్బరం ఉందనో లేదా సాయంత్రం 4-8 గంటల మధ్య బాధలెక్కువ అవుతున్నాయనో గుడ్డిగా లైకోపోడియం ఇవ్వకూడదు. అంటే కీనోట్ ప్రిస్క్రైబింగ్ చేయకూడదు. అవును, ఒకే ఒక్క కీనోట్ లక్షణం మీద ఆధారపడి ప్రిస్క్రిప్షన్ చేయటం అనేది ఆర్గనన్ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. సమగ్రత లేనిదే మందు పనిచేయదు. రైట్ సైడ్ నొప్పులున్నాయి కదా అని ఇచ్చేయకూడదు. రోగికి వేడి ఆహారం ఇష్టమా, వాళ్లలో ఆ అధికారం కోరుకునే తత్వము ఉందా, ఇవన్నీ చూడాలి. రైట్. సో ఒక మాస్టర్ సమ్మరీలాగా చెప్పాలంటే లైకోపోడియం పూర్తి రూపమేంటి? సంగ్రహంగా చెప్పాలంటే లైకోపోడియం మేధోపరంగా చాలా చురుకు, కాని మానసికంగా లోపల భయం, బయట ఆత్మవిశ్వాసం ఉన్నట్లు నటిస్తారు. వాళ్లకు పవర్, కంట్రోల్ చాలా ముఖ్యం. శారీరకంగా చూస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు, కుడివైపు బాధలు, సాయంత్రం పూట అగ్రవేషన్, స్వీట్స్ మరియు వేడి ఆహారం అంటే ఇష్టం. ఈ టోటాలిటీ ఉంటేనే అది లైకోపోడియం. చాలా స్పష్టంగా వివరించారు. ఈ విశ్లేషణ ద్వారా ఒక మనిషి లోపలి భయం, బయట చూపే గాంభీర్యం ఎలా ఉంటాయో మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. లైకోపోడియం ఎప్పుడూ అధికారం, నియంత్రణ, ఆ పర్ఫార్మెన్స్ కోసం ఆరాటపడుతోంది కదా? అవును, తానే గొప్ప అని ఇమేజ్ కోసం తపన పడుతుంది. కానీ తదుపరి ఎపిసోడ్స్లో మనం తెలుసుకోబోయే మందు తీరు పూర్తిగా దీనికి విరుద్ధం. ఆ మందు పేరు పల్సటిల్లా. నిజమే, పల్సటిల్లాకు పవర్, అథారిటీ లాంటివి అక్కర్లేదు. వాళ్లక్ కావాల్సింది ఆప్యాయత, భావోద్వేగ మద్దతు, ప్రేమ. అంటే ఎఫెక్షన్, సపోర్ట్, ఎమోషనల్ కనెక్షన్ కోసం వాళ్ళు ఎదురుచూస్తారు కదా. ఈ ఆసక్తికరమైన మందు గురించి మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో లోతుగా చర్చిద్దాం. ముగింపుగా శ్రోతలకొక ఆలోచన వదిలేయాలనుకుంటున్నాను. మనం నిత్యం చూసే వ్యక్తుల్లో ఆ ఒక్క మనిషి బయట చూపే అహంకారం, కఠినత్వం వెనుక వాళ్ల లోపల దాగున్న ఎంతటి తీవ్రమైన అభద్రతా భావముందో మనం ఎప్పుడైనా గమనించామా? చాలామంది ఆ ముసుగు వెనుకలే బతుకుతుంటారు. అవును. మనిషిలోని ఈ ద్వంద్వత్వాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన వైద్యశాస్త్రమా? ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.